హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రసాద్ బడ్జెట్. మనలో చాలామంది జాబ్ చేస్తూ కార్పొరేట్ ఇన్సూరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే జాబ్ చేస్తూ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళకి ఇది ముఖ్యమైన విషయం. సో ఏం జరిగిందంటే 3 days బ్యాక్ నేను మా బాబుకి హెల్త్ బాగాలేక ఒక చిల్డ్రన్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ అయ్యే ముందే మాకున్న ఎలిజిబిలిటీ ఏంటి, ఆ యొక్క ఎలిజిబిలిటీ మేము ఎలా యూస్ చేయగలుగుతాం, ఆ ఇన్సూరెన్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఏదైతే రూమ్ తీసుకున్నారో అది సింగిల్ షేరింగ్ 3,500 రూపీస్. సో అది మీకు వర్క్ అవుతుందని చెప్పారు. సో మేము తీసుకున్నాం. 3 days కంప్లీట్ అయిన తర్వాత వన్ డే కంప్లీట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్కి పంపించారు ప్రపోజల్. అది అలా రన్నింగ్ అవుతూ ఉంది ప్రాసెస్. తర్వాత 3 days తర్వాత మాకు అప్రూవల్ ఎలా వచ్చిందంటే మేము తీసుకున్నది 3,500 రూపీస్ ఏసీ రూమ్ సింగిల్ షేరింగ్, కానీ వాళ్ళు ఇచ్చింది డబల్ షేరింగ్ రూమ్ మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు. అది 2,500 రూపీస్ అమౌంట్. మేము తీసుకున్నది 3,500 రూపీస్. సో 3 daysకి గాను నాకు 1,000 రూపీస్ ఎక్స్ట్రా నేను పే చేయాలని చెప్పి వచ్చింది. అది కాకుండా కో పేమెంట్ అనేది 10% ఉంది. ఓవరాల్గా అయిన 30,000 బిల్లులో 10% అంటే అదొక 3,000. ఇక్కడ రూమ్కి సంబంధించింది ఒక 3,000. అది కాకుండా కో పేమెంట్ ఉన్నందుకు 3,000. ఈ యొక్క 6,000 అనేది నాకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉండి కూడా నాకు క్లెయిమ్ అయ్యి కూడా ఈ 6,000 అనేది ఎక్స్ట్రా పే చేయవలసి వచ్చింది. సో ఎప్పుడైనా కానీ మీరు మీ యొక్క ఇన్సూరెన్స్ని, అది కార్పొరేట్ ఇన్సూరెన్స్ అయితే కనుక మీరు క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళే ముందు మీ యొక్క ఇన్సూరెన్స్కి కో పేమెంట్ ఉందా లేదా, అండ్ నెక్స్ట్ మీ యొక్క రూమ్ ఎలిజిబిలిటీ ఏది ఇచ్చారు, ఏసీ రూమ్ ఉందా లేదా నాన్ ఏసీనా, లేదంటే సింగిల్ రూమా లేదంటే డ్యూయల్ రూమా, ఇవన్నీ చెక్ చేసుకుని, అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు మెడికల్ అనేది నాన్ మెడికల్ కూడా కవర్ అవుతుందా లేదా, మెడికల్ బిల్స్ సంబంధించినటువంటి అన్నీ కవర్ అవుతున్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్ళండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.